విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం బలంగా 5.5 దశాబ్దాల క్రితం వినిపించింది. అదే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కారణమైంది. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది తమ భూములను ఇచ్చి నిర్వాసితులు అయ్యారు. వారి కుటుంబాల్లో సగానికి సగం మందికి ఈ రోజుకి ఉద్యోగాలు దక్కలేదు. విశాఖ ఉక్కు ప్రారంభించి 4.5 దశాబ్దాలు అవుతుంది. ఎంతో భూమి ఉంది, కష్టించే ఉద్యోగులు కార్మికులు కూడా ఉన్నారు. ఉక్కు కర్మాగారం సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచుకోవచ్చు. విశాఖ ఉక్కు అంతర్జాతీయంగా నాణ్యమైనది కూడా. ఇన్ని మంచి విషయాలు ఉన్నా విశాఖ ఉక్కుకు ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్న కేంద్ర పెద్దల సీత కనుకు బలి అవుతోంది. సరిగ్గా 3.5 ఏళ్ల క్రితం విశాఖను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ రోజుకు కూడా ఈ విషయంలో మరో మాట అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం లేదు. దానికి ప్రాతిపదిక అన్నట్లుగా ఉక్కుకు కష్టాల మీద కష్టాలు చూపిస్తున్నారు. అంతేకాదు, విశాఖ ఉక్కుకు అవసరమైన ముడి సరుకు సరఫరా కాకుండా చూస్తున్నారు. వివిధ కీలక విభాగాలను మూసివేసే దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కులో ఉద్యోగులు కార్మికులు అన్నవారు పదవీ విరమణ చేయడమే తప్ప వారి ప్లేస్లోకి కొత్తవారు రావడం అంటూ జరగటం లేదు. ఆ విధంగా చూస్తే వేలాది మందితో అలరారే విశాఖ ఉక్కు ఇప్పుడు తుక్కుగా మారుతోంది. ఒకనాడు పనిచేసిన 25-30 వేల మంది ఉక్కు కార్మికుల ఉద్యోగుల స్థానంలో ప్రస్తుతం 19,000 మాత్రమే మిగిలిపోయారు. ఏడాది పూర్తి అయ్యేటప్పటికి వీరిలో ఏకంగా 11,000 మంది పదవి విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు విశాఖ ఉక్కులో మిగిలేది కేవలం 8,000 మంది ఉద్యోగులు మాత్రమే అని టాకు. ఇది విశాఖ ఉక్కు ఉత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని అయితే వినిపిస్తోంది. పదవి విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటేనే సంస్థ కలకల్లాడుతుందని, అదేవిధంగా విశాఖ ఉక్కు అభివృద్ధి పదంలో సాగుతుంది అని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేనందువల్లనే విశాఖ ఉక్కుని నాటికి బలహీనం చేసే చర్యలకు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఉద్యోగ కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడి అనేక విభాగాలు మూతపడతాయని ఉక్కు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కానీయమని, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని కూటమి నేతలు మాటలు అయితే చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం అది జరగడం లేదు అనేది సత్యం. కేంద్రంలో ఏపీలో కొత్త ప్రభుత్వాలు వచ్చి 3 నెలలు గడిచిన విశాఖ ఉక్కు మీద సరైన నిర్ణయం తీసుకోవడానికి తీరిక లేదా అని కూడా కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే వీఆర్ఎస్ అని కొత్త పథకాన్ని కూడా విశాఖ ఉక్కులో తీసుకుని వస్తున్నారని టాకు. 2025 నాటికి మరో 2,500 మందిని ఆ విధంగా ఉద్వాసన పలికేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అని వినిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే విశాఖ ఉక్కు బలిపీఠం మీదనే ఉందని చెప్పక తప్పదు.